డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి చందమామ కథ ఒకటి చెప్తారా? కుచుమారుడి కథ చెప్తాం. ఓ, పేరు వెరైటీగా ఉంది కదా. కుచుమారుడు భలే ఉన్నాయండి. చందమామ కథలో పేర్లు బాగుంటాయి. అవును. ఇంచుమించుగా 57-58 నాటి కథ. ఆహా. ఈ కుచుమారుడు అనే ఒక బ్రాహ్మణ యువకుడు కాశీనగరంలో ఉండేవాడట. బాగా చదువుకున్నాడు. చిన్న వయసు నుంచే విద్యాభ్యాసం మొదలుపెట్టి, కొంతమందిలో టాలెంట్ ఉంటుంది, అవును. చైల్డ్ ప్రాడజీ, ఎర్లీగా చిన్న వయసులో చదువు మొదలు పెడతారు, వచ్చేస్తాయి అన్ని. అవును. కొంచెం యుక్త వయస్కుడు అయ్యేసరికి 64 కళల్లోనూ అభ్యాసం వచ్చింది అతనికి. 64 కళలు రావడం అంటే చిన్న విషయం కాదు. సరే, ఆయన ఏమనుకున్నాడంటే అక్కడి నుంచి ధారానగరం బయలుదేరాడట. అప్పట్లో ధారానగరానికి భోజుడు మహారాజుగా ఉండేవాడు. భోజరాజు ఆయన ఏంటంటే ఇట్లా విద్వాంసుల్ని పరీక్షించి వాళ్ళ విద్యకి చాలా ఎక్కువ ధనాన్ని ఇచ్చేవాడు. చాలా ప్రశస్తి అనమాట. అక్కడ ఒక జయపత్రం తెచ్చుకుంటే ఇక ప్రపంచమంతా వాళ్ళకి ఎదురులేనట్టే. పైగా ఆయన కొంచెం ఎక్కువగా కవిగాయక పోషకుడు. విద్వాంసుల్ని ఇలా పండితుల్ని పోషించేవాడు. సరే, వెళ్తూ ఉంటే ఏమైంది, ధారానగరానికి చేరటానికి ముందే ఆయన ఇంకో నగరానికి చేరాడు. మధ్య మధ్యలో ఊళ్ళలో ఆగాలిగా. అప్పుడంతా ఏముంది, ట్రావెలింగ్ ఎట్లా చేసేవాళ్ళు, బళ్ళ మీద, కాలినడకలో. ఒక ఊర్లోనూ అప్పుడు ఏంటంటే రాజులే ఏర్పరిచినటువంటి ఉండేవి భోజనశాలలు, అవి ఉండేవి. బ్రాహ్మణ అగ్రహారాల్లో ఇట్లా అతిథి అభ్యాగతులకి భోజనం పెట్టేవాళ్ళు. 2 రోజులు రెస్ట్ తీసుకుని అక్కడ ఏదైనా విద్వత్సభలు అవి జరిగితే అవి కూడా అటెండ్ చేసి అక్కడ కూడా జయపత్రాలు పుచ్చుకుని తర్వాత ఊరికి అలా ప్రయాణం అయ్యి వెళ్తుండేవాళ్ళు. అప్పట్లో వీటికి సహాయకారిగా కూడా ఉండేవాళ్ళు ప్రజలు కూడా. ఈయన వెళ్ళేటప్పుడు ఏమైంది, ఒక విద్యాధరపురం అనే ఊరు పెద్ద నగరానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఊరికి చేరాడు. చేరితే ఒక ఇంట్లో గృహస్థు ఆయనకి ఇది ఇచ్చాడనమాట, తన ఇంట్లో ఉంచుకున్నాడు. ఉంచుకుని ఏమిటి సంగతి సందర్భం అన్నీ కనుక్కున్నాక ఆయన ఏమన్నాడంటే, అయ్యా, నీకు డబ్బు ధనం కోసం అయితే భోజరాజు దాకా వెళ్ళటం ఎందుకు? భోజరాజు ఏమి ఇస్తాడు? డబ్బు ఇస్తాడు, కొంత ఓ జయపత్రం ఇస్తాడు. సంపాదన కోసమే కదా, మరి వీళ్ళ జీవితం సుఖంగా నడవటం కోసమే ఈ ప్రయత్నం. కానీ అగ్రహారాలు ఇవ్వడు. భోజుడు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాడికి ఇక్కడ అగ్రహారం ఏమి ఇస్తాడు? వాళ్ళ పద్ధతి ప్రకారం ఆయన ఇంత సొమ్మని ఇస్తాడు. మీరు ఒక పని చేయొచ్చు, ఈ విద్యాధరపురపు రాజుగారికి ఒక అమ్మాయి ఉంది. ఈ రాజుగారి అమ్మాయి పేరు సరస్వతి. అమ్మాయి బాగా చదువుకుంది. తన ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళు, తన పరీక్షకి నెగ్గేవాడు ఎవడైతే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. రాజకుమార్తె దొరుకుతుంది, అర్ధరాజ్యము దొరుకుతుంది. ఎంచక్క మీకు 64 కళలు వచ్చినప్పుడు ఇక్కడ అక్కడెక్కడికో పోవడానికి ఇక్కడే ఉండొచ్చు కదా అని ఆయన చెప్పేసరికి ఈయన కూడా బాగా తోచింది. మంచి మాటే కదా, రాజకుమార్తెను వివాహం చేసుకోవడం అంటే అదేం చిన్న విషయం కాదు. ముందు పరీక్ష, చదువుకున్న వాడికి ఎప్పుడు ఎగ్జామ్ కావాలని ఉంటుంది. సరే, ఈయన ఏం చేశాడు, ఆ ఇంటి గృహస్థు శంబరుడని తన కొడుకుని తోడిచ్చి ఈ మన కుచుమారుడిని పంపించాడు. ఈ కుచుమారుడు శంబరుడు ఇద్దరు కలిసి ఆ విద్యాధరపురం చేరారు రాజుగారింటికి. సరే, వాళ్ళకి పరీక్షలకి యువకులు రావడం సైనికులకి వాళ్ళకి అలవాటే. సరే, ఈయన పరీక్షకు నిలుస్తానని ఇదని తన వివరాలు, తన కాశీనగరంలో చదువుకున్నట్టు తనకు 64 కళలు వచ్చు, ఇవన్నీ పంపించాడు. రాజకుమార్తెకి వెళ్ళింది శ్రీముఖం, ఈ తన వివరాలు, తను ఏమేం చదివాడు అవన్నీ. ఆవిడికి ఇంత బతికి క్షత్రుడిని పెళ్లి చేసుకోకుండా బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకోవటం ఏమిటి అనిపించి ఆవిడ ఏం చేసింది, మళ్ళీ ఉత్తరం రాసింది. ఈయన ఒక శాలలో దించారు. ఇట్లా పరీక్షకు వచ్చిన అభ్యర్థులందరినీ ఒక భోజనశాల ఒక ఏర్పాటు చేసి అక్కడ దింపేవాళ్ళు. ఆవిడేం చేసింది, ఉత్తరం రాసి, వెళ్ళిపోండి, మీరు పరీక్షలకి వాటికి మీరేం ఉండక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అంటే ఈయన మళ్ళీ ఉత్తరం రాశాడు. ఇలా సాగనంపద్దు, పరీక్ష పెట్టి నీ పరీక్షకి నేను నిలవలేదని సాగనంపు, అంతేగాని నాకు తగ్గ పరీక్ష లేదని ఒప్పుకుంటున్నావా నువ్వు అని మళ్ళీ అంగీకరించాల వెళ్ళిపోవటానికి. బహుమతులు పంపించింది, ఇవి తీసుకుని వెళ్ళిపోండి, నేను బహుమతుల కోసం రాలేదు, పరీక్ష కోసమే వచ్చా, నేను ఫలానా చోట చదువుకున్న వాడిని ఫలానా చోట గెలిచాననిపించుకోవడం నాకు గొప్ప అనేసరికల్లా ఆవిడకి విసుగు పుట్టింది. ఆవిడ ఏం చేసింది, 2వ రోజు 3వ రోజు బోల్డ్ అనే రకాల పువ్వులు ఒక పెద్ద పళ్ళెంలో పోసి ఈయనకి పంపించింది. ఈయన ఏం చేశాడు, ఈ పువ్వులు పంపించడం పరీక్ష, పువ్వులు మాల కట్టడం కూడా ఈ 64 కళల్లో ఒకటి. తను చిత్రంగా మాలలు కట్టి ఆ మాలను ఎట్లా అరేంజ్ చేశాడంటే కుచుమారుడు అని పేరు కనపడేలాగా అరేంజ్ చేసి పెట్టాడు. ఆ పేరు పెట్టి పంపించేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది. అమ్మ, వీరికి వచ్చు విషయం ఉంది, బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకోవటం అంటే ఏదో బడుగు బాపణ్ణి చేసుకోవటం కాదు, విద్యాధికుణ్ణి చేసుకోవటమే.
అక్కడి నుంచి రెండో రోజు మూడో రోజు ఏం చేసింది, ఓ పెద్ద పళ్ళె నిండా రకరకాల మణులు వజ్రాలు రత్నాలు అన్నీ కలిపి కుప్పగా పోసి పంపించింది. ఈయన ఏం చేశాడు, వజ్ర పరీక్ష, అందులో కొన్ని నకిలీ ఉన్నాయి. ఈయన మంచి వజ్రాలన్నిటినీ మాలగట్టి గుచ్చేసి నకిలీ వాటన్నిటిని ఒక గుండ్రాయి పెట్టి చిత కొట్టి ఆ పొడంతా పోసి ఆ పొడి మీద ఈ వజ్రాలు పెట్టి పంపించాడు. అంటే పరీక్షకి నిలబడగలడనమాట. తర్వాత ఆవిడ ఏం చేసింది, మూడోసారి ఒక మాటలు రాని ఒక చిలకని పంపించింది. దీనికి మాటలు నేర్పమని. చిలుకకి మాటలు నేర్పటం 64 కళల్లో ఒక కళ. 2 రోజుల్లో దానికి చక్కగా మాట్లాడడం నేర్పించాడు ఆయన. ఆ చిలక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికల్లా సరే ఏం చేసింది, ఆవిడ వివాహానికి ఒప్పేసుకుంది. ఇంత సమర్థుడైన వాడైతే ఇంకెందుకు మానేసుకోవటం, సరే చేసుకుందాం అనుకుని ఒక మణిహారాన్ని కానుకగా పంపించింది. మణిహారం మెళ్ళో వేసుకున్నాడు. మర్నాడు చిలక కూడా రాబోతుంది. ఈ మణిహారం వేసుకునేసరికల్లా ఈ శంబరుడని వచ్చాడు కదా గృహస్థు కొడుకు, వీడికి ఏమనిపించింది, వీడి గొప్ప ఏమిటి, వీడికి రాజకుమార్తె దొరికేస్తుంది, ఎలాగైనా ఇది మనమే సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. వాడికి ఏం చదువు పెద్దగా ఏం లేదు, ఏదో 4 ముక్కలు వచ్చు అంతే. బాగా ఆలోచించి ఏం చేశాడు, ఆ రోజు రాత్రి ఒక తాడు రాయి పట్టుకొచ్చి ఆ రాయి పెట్టి కుచుమారుడు నెత్తి పగలు కొట్టి ఆ తాడుతోటి ఆ రాయిని అతను మెడకేసి కట్టేసి తీసుకెళ్ళిపోయి అగట్టలో పడేశాడు. మామూలుగా కోటలకి బయట అగట్టలు ఉంటాయి, చుట్టూతా తవ్వి దాని నిండా నీళ్లు నింపుతారు. కోటలో నుంచి మనం బయటికి రావాలంటే కోట మీద నుంచి ఒక బల్ల లాంటి దాన్ని ఈ అగట్ట మీదుగా వేస్తారు, దాని మీదే రావాలి. కోట తలుపు కనుక మూసేస్తే ఇంకా అగట్టలో కానీ మొసళ్ళు అవి ఉంటాయి, నీళ్ళు ఎక్కువ, చాలా వైశాల్యం ఉంటుంది, 14 అడుగుల దాకా ఉంటుందట. ఈజీగా దాటగలిగేది కాదు అది. అగట్టలో పడేసేసాడు రాత్రి. అది కొంచెం కోటకి దగ్గరగానే ఉంది వీళ్ళు ఉన్నటువంటి శాల. తెల్లవారాక 11 గంటలు అయింది, చిలక వచ్చింది, మాట్లాడే చిలక. కుచుమారుడేడి అని అడిగింది. నేనే కుచుమారుడిని అన్నాడు వీడు. ఆ కుచుమారుడిని చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఎవరు, చెలికత్తలు అప్పుడొకళ్ళు చొప్పున ఒక చెలికత్తే వచ్చింది, ఆ అమ్మాయే పట్టుకొచ్చింది. మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ కుచుమారుడు తెలియదు. ఈ మాట్లాడే చిలక ద్వారా ఈ రాజకుమార్తె తెలుసుకుంది కుచుమారుడు యుక్త వయస్కుడని, అందగాడని, ఇంత ఎత్తుంటాడు, ఇంత తెల్లగా ఉంటాడు, అతని కళ్ళిట్లా పిలకిట్లా తెలుసుకుంది, అంతే తప్ప తెలియదు. ఈ కుచుమారుడు వీడేమన్నాడు, శంబరుడు నేనే కుచుమారుడు అనగానే చిలకంది, నువ్వు కుచుమారుడు ఏమిటి, నువ్వు కుచుమారుడు కాదు అనేసరికల్లా ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. రాజకుమార్తె ఏదో చెప్పమంది కబురు అంది. ఏదో నా కబురు నాకు చెప్పంటే చచ్చినా చెప్పనంది ఆ చిలక. చెప్పననేసరికి ఇతను ఏం చేశాడు, ఒళ్ళు మండిపోయింది, దాన్ని పీక పీసి చంపేసి చిలకని చంపేసి గోడ పక్కన పారేసేసాడు. చిలక వెనక్కి రాలేదు. రాకపోయేసరికి సాయంకాలం దాసీలు వచ్చారు. చిలకేది అన్నారు. కుచుమారుడేడి అన్నాడు. నేనే కుచుమారుడిని. చిలకేది అంటే చిలకని గండుపిల్లి పట్టుకుని తినేసింది అనేసరికల్లా వీళ్ళకి ఏమనాలో తెలియలేదు. ఇది చూస్తే కుచుమారుడిలాగా లేడు. వీళ్ళు చిలక దగ్గర ఏం విన్నారు, అతను ఇంత పొడుగని, ఇంత పెద్ద మొహం అని, తెలివితేటలు స్ఫోరకంగా ఉంటాయని విన్నారు కదా. సరే మొదట వచ్చిన దాసి ఇప్పుడు రాలే, వాళ్ళకి వంతులు ఉంటాయి కదా. వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి రాజకుమార్తెకి చెప్పారు, అమ్మ అక్కడ ఎవడో ఉన్నాడు, మణిహారం అయితే మెళ్ళో ఉంది, మనం పంపించింది, చిలకేమో చచ్చిపోయింది అంటున్నాడు, నేనే కుచుమారుడిని అన్నాడు, కానీ అతన్ని చూస్తే నమ్మకంగా లేదమ్మా అంటే ఆవిడ ఏం చేసింది, ఒక రహస్య భాషలో ఓ శ్లోకం రాసి పంపించింది. దాని అర్థం చెప్పను. ఇక్కడికి తేగానే ఈ సంబరుడు అది చూసి ఏమిటి భాష, ఏదో పడితే అది రాస్తే ఎంతసేపు సమాధానం చెప్తాను, 3 సార్లు పరీక్ష ఇచ్చారు, ఇంకా చాలదా, ఇదిగో మణిహారం ఉంది కదా, నేనే కుచుమారుణ్ణి అని తోక తొక్కిన తాచులాగా లేచాడు. వీళ్ళు ఆశ్చర్యపోయి, అది కాదండి పరీక్ష కాదు, మీరు 64 కళలు వచ్చిన వాళ్ళు ఎన్ని భాషలో వచ్చేవారు, మా రహస్య భాషలో రాసింది యువరాణి గారు, సమాధానం రాసి పంపించండి, నేను చచ్చినా రాయను అన్నాడు అతను. అక్కడికి వస్తాయి కదా, అదే కదా, నేను రాయను, ఏం చేసుకుంటారు చేసుకోపోండి. సరే మళ్ళీ వెనక్కి వెళ్ళారు. రహస్య భాషలను సమాధానం చెప్పనంటున్నాడమ్మా, ఏం చేద్దామని. ఇంతలో ఏమైంది, ఈవిడ ముందే తండ్రికి చెప్పింది, ఇదంతో పెళ్ళి నాకు ఓకే అని. ఈ లోపల రాజుగారు తన ఒకళ్ళిద్దరు పరివారంతో ఈయన కాబోయే పెళ్లి కొడుకుని చూడ్డానికి వచ్చాడు. వచ్చేసరికి అలా ఆయన కుచుమారుడు అన్నాడు, ఈ శంబరుడు చెప్పాడు, కుచుమారుడి వేషంలో ఉన్నవాడు, మీ అమ్మాయి ఇంకా ఎన్ని పరీక్షలు పెడుతుందండి, మీరేం చెప్పారు, పరీక్షలకి ప్రశ్నలకి సమాధానం చెప్పిన వాడికితో పెళ్ళి అన్నారు, పెళ్లి చేసేయండి, నేను పెళ్ళికి సిద్ధం, మా వాళ్ళని పిలిపించుకోవాలని కొంచెం కసుకున్నాడు రాజుగారిని చూసేసరికి. రాజేమో మరి ముందు కూతురు ఓకే అంది కదా. ఈవిడికి భయం పట్టుకుంది సరస్వతికి, యువరాణికి, వీడేమో కుచుమారుడిలాగా లేడు,
ఇప్పుడు వచ్చిన చిలకత్తలందరూ వాడు అదోలా ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. పైగా ధూర్తుడు. ఆడపిల్లలు వస్తే సమాధానం చక్కగా చెప్పడం కూడా రాలేదు. ఇంకా నేను పరీక్షలు లేవు, ఆల్రెడీ 3 పరీక్షలు అన్నారు, 3 అయిపోయినా ఇంక అంతేనంటున్నాడు. మణిహారమేమో వీడి దగ్గరే ఉంది, ఏం జరిగిందో తెలీదు. తండ్రి ఏమో పెళ్లి ఒప్పుకున్నాడు. ఇంకేం చేస్తారు? సరే పెళ్ళి అన్నారు, రేపో ఎల్లుండో పెళ్ళి, 2 రోజుల్లోనే కుదిర్చేశారు. మళ్ళీ అందరికీ వర్తమానాలు పంపించాలి కదా. రేపు వెళ్ళిన పెళ్ళి అంత కుదరదండి, ఒక వారం 10 రోజుల సమయం కావాలని చెప్పారు. కాశీకి వీళ్ళకి వాళ్ళ ఊళ్ళకి ఉత్తరాలు రాయాలి కదా. ఉత్తరాలు అవి వెళ్ళినాయి. సరే పెళ్ళి ఏర్పాట్లు జరుగుతున్నాయి. యువరాణి ఖిన్నురాలు అయిపోయింది, ఏం చేయాలో తెలియటల్లా. ఇంతలో ఒక విశేషం ఏం జరిగిందంటే, ఇతను ఏం చేశాడు, శంబరుడు కుచుమారుడిని మెడకి రాయి కట్టి అగట్టలో పడేశాడు. ఆ రోజు రాత్రి ఒక ముహూర్తం పెట్టారట. ఏంటంటే ఆ ఊళ్ళో ఉన్న బెస్తవాళ్ళు, అక్కడ మత్స్య సంపద చాలా ఎక్కువ. అయితే బెస్తవాళ్ళు అందరూ కలిసి ఒక పురోహితుడిని ముహూర్తం పెట్టమన్నారు. వలయటానికి కొత్తగా వలయటానికి మంచి రోజు చూసుకుంటారు కదా, వేటకెళ్ళటానికి మంచి రోజు. ఈ రోజు కోసం చూసేసరికి అలా ఆయనేమో ఆ రోజు అర్ధరాత్రంలో పెట్టాడు. రాత్రిపూట చెరువుల దగ్గరికి వెళ్ళటం కష్టం కాబట్టి అగట్టలోకి కొత్త నీరు వచ్చింది కాబట్టి శాస్త్రానికి వలేద్దాం, ఎక్కడో చోట వల వేయాలి అంతే, చేపలు ఉండవు, పెద్దగా ఏం ఉండవు. కొత్తగా నీరు వచ్చింది, నీరున్న చోట వల వేయాలి. అందుకని శాస్త్రం పోకుండా అగట్టలో వలేద్దామని వీళ్ళంతా పోయి బెస్తవాళ్ళంతా కలిసి అగట్టలో వలేశారు. ఈయన పడ్డాడు. ఆ వలలో కుచుమారుడు ఇది మెడ రాయి అన్ని బయటపడ్డాయి. వాళ్ళేమో ఇదేమిటి ఎటగో ఉన్నాడు, బ్రాహ్మణులే కనిపిస్తున్నాడు కదా, గుండు పిలక కనపడుతున్నాయి, మోసుకుపోయారు వీళ్ళకి. ఎందుకంటే తొలిగా వలలో పడింది, అక్కడ వదిలిపెట్టి రాకూడదు. ఓహో, శాస్త్రం ఉంటుంది కదా. ఇంటికి తీసుకొచ్చి చూస్తే నెత్తి మీద దెబ్బ ఉంది. సరే దెబ్బని మానిపారు. ఇంక ఇతను ఏంటంటే ఒక రకమైన అవమానం ఫీల్ అయ్యి ఇంక వెళ్ళల నగరానికి, వాళ్ళతోటే ఉండటం మొదలుపెట్టాడు. ఉంటున్నాడు అక్కడే. సరే వాళ్ళు ఒక చిన్న గుడిసె ఏదో ఖాళీ చేసి ఇచ్చారు, అన్నం వండుకుని తింటున్నాడు. వాళ్ళు ఒక బల్లకట్టు కట్టేవాళ్ళు, ఎవరైతే ఇతని ఇంటి మోసుకుపోయారో వాళ్ళతో పాటే ఆ బల్లకట్టు మీద తిరగటం మొదలెట్టాడు. బాగా తేరుకున్నాక అసలు పరిస్థితి ఏంటో చూసుకుని వెళ్దాము, ఇట్లా చావు తప్పి కన్నులు ఒట్టపోయి వెళ్ళకూడదు అనిపించింది. ఈ పరిస్థితిలో యువరాణికి ఏం కనిపిస్తాడు, ఇతను బలహీన పడిపోయినట్టు కదా, దెబ్బ తగిలింది, పడేశారు, ఎవరో పడేస్తే ఎవరికో దొరికాడంటే అవమానంగా ఉంది. అతను వెళ్ళల, ఈ బల్లకట్టు మీద తిరుగుతూ ఉన్నాడు. అప్పటికి తర్వాత ఒక 15 రోజుల తర్వాత కొంతమంది బ్రాహ్మణులు పండితులు వాళ్ళందరినీ బల్లకట్టు మీద దాటిస్తుంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు, కుచుమారుడని చాలా గొప్ప కుర్రాడు, అమ్మా నాన్న లేరు కానీ గురుగారి దగ్గర బాగా చదువుకున్నాడు, అతని పెళ్ళికే మేము వస్తున్నాము అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓహో, కుచుమారుడికి పెళ్ళా అని అడిగాడు ఇతను. అవును, రేపు పెళ్ళి, యువరాణితోటి చేస్తున్నారు, ఆవిడ పెట్టిన పరీక్షలన్నింటికి నెగ్గాడట. రాజుగారు మాకు వర్తమానాలు పంపించాడంటే అందులో కొంతమంది పండితుల్ని 1-2 సార్లు ఇతను చూశాడు, గుర్తుపట్టాడు. ఊళ్ళో ఉన్న జనాలు ఆ బల్లకట్ట దాటుతుంటే బయట నుంచి వచ్చిన పండితులు వీళ్ళకి చెప్తున్నారనమాట. తనతో జరగబోయే పెళ్ళికి తన ఇల్లు చూడాలి కదా అనుకున్నాడు. సరే ఇతను కూడా వాళ్ళతో పాటు రాజస్థానానికి వెళ్ళాడు. వచ్చిన వాళ్ళందరికీ విందులు వినోదాలు ఏర్పరిచారు. మర్నాడు పొద్దునే పెళ్ళి. పీటల మీద రాజకుమారుడిని, ఈ కుచుమారుడు బదులుగా కూర్చున్న శంబరుణ్ణి చూసేసరికల్లా అందరూ చాలామంది ఆశ్చర్యపోయారు. అందులో కాశీలో ఇతనితో పాటు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాశీనగరం నుంచి వచ్చిన పండితులు ఉన్నారు. వీడి కుచుమారుడు ఎవడు, వీడు కాదండి, వీడు అసలు కుచుమారుడే కాదు, మాకు తెలుసు, శాస్త్ర పరీక్షలకు వచ్చినప్పుడు మేము చూసామని కొంతమంది. ఉజ్జయిని నుంచి వచ్చిన వాళ్ళేమో కుచుమారుడు ఇతను కానే కాదని కొంతమంది. సభ అంతా గగ్గోలెత్తిపోయింది. దాంతో ప్రశ్నించారు. నేనే కుచుమారుడిని అన్నాడు. ప్రశ్నించేసరికల్లా అతను సమాధానాలు చెప్పలేకపోయాడు. 64 కళలు చదువుకున్నవాడు సమాధానం మామూలు వాడు ఎట్లా చెప్తాడు? దాంతో సభ అంతా అల్లరైపోయింది. పెళ్లి పందిరంతా గగ్గోలెత్తిపోయారు. రాజుగారు ఆ సైన్యాధ్యక్షుడు గద్దించేసరికల్లా వీడు వలవల ఏడ్చేస్తూ చెప్పేశాడు, కుచుమారుడికి చాలా అదృష్టం పట్టిందని నేనే అతను తలపగలు కొట్టి ఇంట్లో పడేశాను, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోతే వీడిని చిత్రవధ చేయమన్నారు. చేయమనగా నీ కుచుమారుడు జనాల్లో కూర్చున్నాడు కదా, అతను లేచి వెళ్ళాడు. క్షమించండి, నేనే కుచుమారుణ్ణి, ఇతను వీళ్ళ నన్ను ఇక్కడికి పంపించాడు, వీడు ఏదో అత్యాశ కొద్దీ ఈ చిన్న ప్రయత్నం చేశాడు, క్షమించి ఈసారికి వదిలేయండి అంటే ఆ దాసి గుర్తుపట్టింది. సభకు వచ్చిన వాళ్ళలో ఆ బయట వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళంతా కుచుమారుని గుర్తుపట్టారు. అయితే రాజు మాత్రం ఊరుకోలే. నువ్వు రాకుమారి ఏ పరీక్షలు పెట్టింది, నువ్వు ఎలా నెగ్గావో చెప్పమని అడిగాడు. అడిగితే 3 పరీక్షలు పెట్టారు. ఒక చిలకకి మాటలు నేర్పించాను, వజ్రాలు రకరకాలు కలిపి పంపిస్తే వాటిని నేను సెపరేట్ చేసి ఇచ్చాను, పూలమాలలు కట్టారు. ఈ 3 పరీక్షలతోటే మన ఇద్దరికి వివాహం అని రాజకుమార్తె ఒప్పుకుందని ప్రూవ్ అయింది కదా. అప్పుడు కుచుమారుడికి రాజకుమార్తె సరస్వతికి వివాహం చేసేశారు.
పెళ్ళైపోయింది. శంబరుడు తండ్రి కూడా వచ్చి మావాడు ఇలా తెలివి తక్కువ ఆలోచన చేశాడని కొడుకున్న 2 లెంపకాయలు కొట్టి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ వల్లే ఇలాంటిది సంభవించింది కాబట్టి ఇంకా అతనికి శిక్ష పడనివ్వకుండా ఇతను ఆపగలిగాడు అనమాట. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.